నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కలిపేటువంటి నేషనల్ హైవే 163లో హైదరాబాదు భూపాలపల్లి మధ్య జరుగుతున్నటువంటి రహదారి పనుల గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కలిపేటువంటి నేషనల్ హైవే 163 నిర్మాణంలో భాగంగా హైదరాబాదు భూపాలపట్నం ఈ జాతీయ రహదారిలో చేపట్టినటువంటి 4 వరుసల రహదారి పనులు ప్రజెంటు జరుగుతున్నాయి. కొంత ఆలస్యంగా జరుగుతున్నాయని చెప్పచ్చు. పనులు 3 ఏళ్ళైనా ఇంకా ఒక స్పీడ్ అందుకోకపోలేదు. ఇక 163 జాతీయ రహదారి మధ్య నుంచి ఇరువైపులా 50 అడుగులతో కూడినటువంటి 4 లైన్ రోడ్డు విస్తరణకు పనులకు హనుమకొండ ములుగు జిల్లాల్లో కలిపి మొత్తం ఒక 36 కిలోమీటర్లు పూర్తి చేయాలి. కానీ పనులు జరుగుతున్నాయి. దీనిలో హనుమకొండ జిల్లాలో వచ్చేసి 20 కిలోమీటర్లు, ములుగు జిల్లాలో వచ్చేసి 10 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయి. మొత్తం 208 కోట్లు వీటి కోసం విడుదల చేశారు. 2022లో పనులు చేపట్టారు. రోడ్డు పనులు మాత్రం చాలా చోట్ల కల్వర్టు నిర్మాణాలు ఇవన్నీ కొంత జరిగినాయి, ఇంకా జరుగుతున్నాయి. మేడారం సమ్మక్క సారక్క జాతర, పర్యాటక ప్రాంతాలు ఉన్నటువంటి లక్నవరం, రామప్ప, బొగత ఈ యొక్క జల ప్రాంతాలకు ఈ ప్రధాన మార్గం ఇది. ఈ మార్గం కావడంతో పాటు పర్యాటకులతో ఈ రహదారి బాగా రద్దీగా ఉంటుంది. కొంచెం పనులు స్లోగా జరుగుతుండడంతో కొంత ఈ యొక్క యాత్రికులు కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు జరుగుతున్నాయి. ఈ దామెర మండలం ఊరుగొండ సమీపంలో ఎస్ఆర్ఎస్సి వంతెన వద్ద యొక్క 2 వైపుల రహదారి వెడల్పు కోసం సర్వీస్ రోడ్డు నిర్మించారు. 3 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కొంచెం పనులు స్లోగా జరుగుతున్నాయి. అట్లనే ఒగ్లాపూర్ సమీపంలో ఎస్ఆర్సి వంతెన వద్ద వెడల్పు పనులు మొదలు పెడుతున్నారు. సెంట్రల్ లైటింగ్ యొక్క స్తంభాలను కూడా ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా త్వరలో ఇవ్వబోతున్నారు. కనీసం విద్యుత్ దీపాలు యొక్క వెలిగించేటువంటి పనిలో ప్రజెంటు అధికారులు నిమగ్నమయ్యారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కొందరైతే కోరుతున్నారు. ఈ విషయంపై ఆర్ఎండ్బి జాతీయ రహదారి అధికారులను కానీ సంప్రదించినప్పుడు ఈ వంతెనల దగ్గర రోడ్డు వెడల్పు చేసి మిగిలిన పనులు జూన్లో పూర్తవుతాయని అయితే పేర్కొనడం అయితే జరిగింది. ఏది ఏమైనా ఈ యొక్క తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కలిపేటువంటి హైదరాబాద్ భూపాలపట్నం నేషనల్ హైవే 163లో పనులు జరుగుతున్నాయి, కానీ కొంత స్లోగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.